హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అనమాట. సో మేమైతే ఈరోజు యాదాద్రికి అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగే వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో విత్ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. అండ్ పిల్లల విషయం ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి మనము, లేకపోతే మన పని మనల్ని సాటిస్ఫైగా చేసుకునేరన్నమాట వాళ్ళు. సో జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ట్రైన్లో కూడా ట్రైన్ అంతా ఖాళీగానే వెళ్ళిందనమాట, రష్ అయితే ఏం లేదు. సో యాదాద్రికి కూడా రీచ్ అయిపోయాము. అండ్ చూడొచ్చు మీరు, కళ్యాణకట్టకైతే వచ్చేసామన్నమాట. సో కళ్యాణకట్టకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్దామన్నమాట. సో చాలామందికి మన తెలంగాణలో అందరికీ యాదాద్రి తెలియదంటూ ఎవరికీ ఉండదు. సో అంత ఫేమస్ అనమాట. అండ్ నాకైతే చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో కూడా, నాకు భక్తి అంటే జరపిచ్చే దేవుడు అంటే ఎందుకో అండి భక్తి నాకు చాలా అంటే చాలా నమ్మకము. ఈ ప్రపంచంలో ఎవరి మీద నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా దేవుని మీద నమ్మకం అనేది మాత్రం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. సో చూడొచ్చు అసలు ఎంత బాగుందో అసలు. అండ్ ఇప్పటికి వచ్చేసరికి మేము కొంచెం ఎండ్ వచ్చినట్టు అయింది. సో 10 అయితే యాక్చువల్గా టైం 10 అయితే అయిపోయిందనమాట. సో ఎండ్ వచ్చి కొడుతుంది. కానీ మనం ఎర్లీ ఇన్ ద 6 o'clock వచ్చినాం అనుకోండి, అసలు వ్యూ అయితే అదిరిపోతుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అటు సన్ రైజ్ అవుతూ ఉంటుంది, ప్లస్ ఇటు ఈ మూమెంట్స్ అన్నీ చూస్తే చాలా మనసుగా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే రెడీ అయిపోయాము. సో స్నానాలు ఇట్లా చేసి అండ్ ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. సో దర్శనంలో కూడా అసలు పైకి అయితే రీచ్ అయిపోయాము. సో తెలిసిందే కదా బస్సులో ఎలా ఉంటుంది అనేది. అసలు బస్సు అయితే చాలా ఘోరంగా డ్రైవింగ్ చేసుకొచ్చిండు. మొత్తం ఒకరి మీద ఒకరు పడుకుంటా వెళ్ళే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిందనమాట. సో దర్శనం కూడా అయిపోయింది. మీకు తెలిసిందే లోపల ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనేది. నేను లోపల ఫోన్ తీసుకెళ్ళా, బట్ ఎందుకో మళ్ళీ లోపల తీసుకెళ్ళిన తర్వాత ఫోన్ తీసి వీడియో తీయాలంటే ఎందుకో కొంచెం ధైర్యం సరిపోలేదు. సో ఇది వీడియో అన్నమాట. అండ్ మేము యాదాద్రి కూడా విజిట్ చేసాము. సో యాదాద్రి అండ్ స్వర్ణగిరికి మేము రెండు ఒకటేసారి ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇది కూడా స్వర్ణగిరి కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి, సో స్వర్ణగిరికి అయితే మేము వెళ్ళేది ఫస్ట్ టైం అనమాట. సో నా బ్యాక్ యార్డ్లో వచ్చేసి లడ్డు సెక్షన్ అనమాట. అసలు లడ్డు టేస్ట్ ఉండే కదా అండి, చెప్పొద్దు అసలు. ఫస్ట్ టైం నేను యాదాద్రిలో ఇంత టేస్టీ లడ్డు తినడము. అంటే ఎప్పుడు యాక్చువల్గా పెద్ద లడ్డూస్ ఉండేవి కదా. సో ఈసారి యాక్చువల్గా ఏంటంటే పెద్ద లడ్డూస్ అన్నిటినీ ఆ సిస్టమ్ క్యాన్సిల్ చేసి ఓన్లీ చిన్న లడ్డూలే ఇస్తుండనమాట. 35 ఒక పీస్ అనుకుంటా. బట్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఆసమ్ ఉంది. అసలు నోట్లో పెట్టుకుంటేనే మెల్ట్ అయిపోయింది, అంత టేస్ట్ బాగుండే అసలు. సో దాని తర్వాత షాపింగ్ అయితే చేసుకొని మేము ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో మనం అక్కడ యాదాద్రిలో దిగి అదే బస్ స్టాప్లో మనము స్వర్ణగిరికి బస్సెస్ వస్తాయి. ఉప్పల్ రోడ్ బస్సెస్ ఎక్కితే మనం ఇక్కడ స్వర్ణగిరి దగ్గర మెయిన్ రోడ్ పైన దిగి స్వర్ణగిరికి లోపల రావాలన్నమాట. సో స్వామివారి పాదాలు. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే టెంపుల్ లోపల సేమ్ మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటారో యాజ్ టీష్ ఇక్కడ అలాగే దర్శనమిస్తారు మనకి. కాకపోతే తిరుపతిలో ఏంటంటే వెంకటేశ్వర స్వామిని మనము 7 లోకాలు అన్నట్టుగా 7 డోర్ వేసి ఉంటాయి కదా, అంత డిస్టెన్స్ నుంచి ఎక్కడి నుంచో చూస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే మనం స్వామివారిని తనివి తీరా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. సో మేమైతే స్టెప్స్ నుంచి కాకుండా ఇలా అయితే వెళ్ళామన్నమాట. సో ఎందుకంటే మా అత్త మా మామయ్య కూడా వచ్చారు. సో వాళ్ళు స్టెప్స్ ద్వారా ఎక్కలేరు కాబట్టి మేమైతే ఇలా వచ్చాము. సో దాని తర్వాత మేము మొక్కుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను. సో యాక్చువల్గా కొబ్బరికాయ కొట్టే దగ్గర మా వాళ్ళు ఇంకెంతసేపు కొడతావు తొందరగా కొట్టేసి అని. యాక్చువల్గా నేను ఏంటంటే కరెక్ట్గా ఇన్ షేప్లో కొట్టి వాటర్ అందులోనే క్యాచ్ చేయాలి, వాటర్ అంతా కింద పోవద్దు అన్నట్టుగా కొంచెం నెమ్మదిగా కొట్టిన. సో ఫైనల్లీ నేను అనుకున్నట్టే కాయ మొత్తం సపరేట్ చేసి అందులోనే వాటర్ అయితే వెళ్ళిందనమాట. సో దీని తర్వాత మేము దర్శనానికి అయితే లోపల వెళ్ళిపోయాం. సో ఇక్కడ కూడా ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడైతే ఫోన్స్ అయితే తీసుకెళ్ళనివ్వలేదు. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి
వినాయకుని దర్శనం ఉంటుంది అనమాట. సో తెలిసిందే కదా, హిందూస్లో మనము ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాల్సిందే. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, విష్ణుదేవుడి అవతారం అనమాట. అండ్ టెంపుల్ లోపల కూడా ఐ మీన్ లైటింగ్స్, అంటే మన తిరుపతిలో సేమ్ టెంపుల్ ఎలా ఉంటుందో లోపల కూడా అదే విధంగా ఉన్నదనమాట. అండ్ దీని చుట్టుపక్కల కూడా సంథింగ్ వేరే బిల్డింగ్స్ ఉండే, బట్ అవి ఏందో అయితే నాకు లోపలికి వెళ్ళలేదు. తనివి తీరా ఆ 2 కన్నులతో అసలు తనివి తీరా దేవుణ్ణి చూసైతే మొక్కుకొని వచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తిరుపతిలో వెళ్ళినప్పుడు మనం చాలా డిస్టెన్స్ నుంచి చూస్తాము, అంతేం తెలియదండి. అక్కడ ఏంటంటే జనాలు, ఐ మీన్ అక్కడ పోలీస్ ఉండేటోళ్ళు వితిన్ ఒక సెకండ్ కూడా మనల్ని తనివి తీరా చూసుకోనియకుండా నెట్టేస్తారు. బట్ ఇక్కడ అలా జరగలేదు. వితిన్ చాలా దగ్గర నుంచి చాలా క్లోజ్గా తనివి తీరా చాలాసేపు ఆగి మరి తనివి తీరా భగవంతుని అయితే చూసుకున్నా. సో ఆ విషయంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఒకటి ఏంటంటే, లోపల స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని బయటకు వచ్చిన దగ్గర బంగారు ఉయ్యాల ఉంది. దాని ఎదురుగానే ఒకటి లోటస్ టైప్ వచ్చి ఒక ఫ్లాట్గా ఒక రాయి అయితే ఉందన్నమాట. సో మనం ఏదైనా కోరికలు కోరుకొని కాయిన్స్ స్ట్రైట్గా నిల్చోపెట్టాలన్నమాట. సో స్ట్రైట్గా అది మనము ఎంతసేపు అయినా ట్రై చేయొచ్చు. సో నిల్చోపెట్టేస్తే అది నిలబడిందంటే ఆ కోరిక మనది జరుగుతుందని అర్థము. సో అది నిలబడకపోతే జరగదని అర్థము. బట్ నాది ఏమో ఆ దేవుని లక్కో ఏందో, అక్కడ చాలామంది ఐ మీన్ చెప్పిండ్రు పక్కన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నారంట, వాళ్ళది ఎవరిది నిల్చోలేదు. బట్ నేను వెళ్ళి మొక్కుకున్న వితిన్ 1-2 సెకండ్స్కే నా కాయిన్ వచ్చేసి నిలబడింది. అండ్ మా అక్క అయితే చాలాసేపు ట్రై చేసింది, దగ్గర ఒక 20 నిమిషాలు ట్రై చేసింది. 20 నిమిషాలు ట్రై చేసినా కూడా మా కాయిన్ అనేది నిలబడలేదు. సో ఇది వచ్చేసి స్వామివారిది ఎదురుగానే ఉందన్నమాట. సో అందులో వచ్చేసి అది జస్ట్ అలా వ్యూ చూడడానికే. సో ఇది వచ్చేసి వీడియో.